మీకు మేనిఫెస్టో రోజు 2 పేజీలు చదివి వినబడతాను కదా. ఇదిగా మేనిఫెస్టో వీళ్ళు తెలివిగా ఫస్ట్ పేజీకి నెంబర్ వేయాలి. ఇది ఫస్ట్ పేజీ కానీ దీనికి నెంబర్ వేయాలి. అభయహస్తం మేనిఫెస్టో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అభయహస్తం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం. అసలు ఇందిరమ్మ రాజ్యం ఏందో ఒక్కడు చెప్తలేడు నాకు ఇంతవరకు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో జర చెప్పి సావుర్రి. ఎందుకంటే ఆమె పాలననే ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి అదేందో చెప్పుర్రి. ఇక్కడ పేజ్ నెంబర్ వేయలేదు కానీ ఇది ఒకటో పేజ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ మేనిఫెస్టోను ఎవరెవరు తయారు చేసిన దగ్గర ఉండి అంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు మినిస్టరే, ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఈయనే. ఇక వైస్ చైర్మన్ గడ్డం ప్రసాద్, తను స్పీకర్గా ఉన్నాడు, ఒకప్పుడు ఎక్స్ మినిస్టర్. దామోదర రాజనరసింహ ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయనే. బలరాం నాయకు, అలాగే దామోదర్ రెడ్డి, అలాగే చిన్నారెడ్డి, ఒబేదుల్లా కత్వల్, ఒబేదుల్లా కబ్దల్, తారేర్ బిన్ హమీద్, పొట్ల నాగేశ్వరరావు, ఆల్దాస్ జానయ్య, చంద లింగయ్య, తిరుమలగిరి సురేందర్, అల్లం భాస్కర్, చామల్ల శ్రీనివాస్, లింగం యాదవ్, బాయ్ఖాని రాజేశ్వరరావు, అదేవిధంగా కోట నీలిమ, రవలి రెడ్డి, అమాసు వర్మ, హర్షవర్ధన్ రెడ్డి, కట్టి వెంకట స్వామి, రియాజ్. మొత్తం 22 మంది సభ్యుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభయ హస్తం అనే ఒక మేనిఫెస్టోని 42 పేజీలతో రూపొందించడం జరిగింది. ఇది పేజీ ఏం కాదు, ఇది ఈ వెనక వేసిన అన్నట్టు ఎవరెవరం మహామహులం కలిసి తయారు చేసినాం. ఇది మా ఘనతే. రేపు మీరు చెప్పులతో ఇసేయాలన్నా మా 22 మంది మీదకే ఇసేయాలి అని చెప్పేదానికి రాసి ఇచ్చింది అన్నట్టు. ఇక ఇది రెండో పేజీ. మొదటి పేజీకి పేజీ నెంబర్ వేయలే, రెండో పేజీ. మేనిఫెస్టో కమిటీ ముందు మాట రాస్తారు కదా ఇంత గొప్పదని. అది గత 9.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు అన్నట్టు పార్టీ పేరు మార్చుకున్నారు కదా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అప్పుడే సంతోషించారు, వాళ్ళే రాసుకొని శబ్బాష్ 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 అని జబ్బలు చేసుకున్నారు. వివిధ వర్గాలను, సంఘాలను, సంస్థలను, వ్యక్తులను సంప్రదించి వారి సమస్యలను విశ్లేషించి ఓ తేజోమయమైన మరియు సమగ్ర సుస్థిరత తెలంగాణను అభివృద్ధి పరిచే దిశగా ఈ మేనిఫెస్టోను రూపొందించి తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తున్నాం. వీళ్ళ మొక్కలు ఎలిగిపోయినాయి బాగా. తేజోమయమైన ఆట వెలుగు, తేజోమయం అంటే ఓ అద్భుతమైన వెలుగు అన్నట్టు. సంతోషిస్తున్నాం, మేము తేజోమయమైన సమగ్రమైన ఎవరిని అడిగినలో మరి అర్థమవుతుంది. వీళ్ళు ఎవరెవరిని అడిగిన ఇవాళ చెప్తా, ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇచ్చి ఎట్టెట్లా మాట్లాడాలని చెప్పిన అనేది కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోలోని ప్రతి హామీని తప్పకుండా అమలు చేసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు బాటలో నడిపిస్తామని యావత్ తెలంగాణ సమాజానికి హామీ ఇస్తున్నాము. ఈ మేనిఫెస్టో రూపకల్పనలో సహకరించిన అన్ని వర్గాలకు, వ్యక్తులకు టీపీసీసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రత్యేక పాత్ర పోషించిన కమిటీ సభ్యులైన అల్దాస్ జానయ్య, లింగం యాదవ్, బాయ్ఖాని, చామల శ్రీనివాస్, తిరుమలగిరి సురేందర్, అల్లం భాస్కర్ మరియు ఇతరులకు అభినందనలు. ఇట్లు దుద్దిల్ల శ్రీధర్ బాబు, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో. ఇది 2 పేజీలు ఇవాళ అయిపోయినాయి. ఈ 2 పేజీలలో ఏం లేదు, వాళ్ళ గొప్పలు వాళ్ళు రాసుకోవడానికి అయిపోయింది. ఇక 3వ పేజీ నుండి 42వ పేజీ వరకు ఎన్ని హామీలు ఉన్నాయంటే మీరు మోసపోవద్దు. 6 గ్యారంటీలు కాదు, 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. 42 పేజీల్లో 403 హామీలు ఇచ్చిండ్రు. ఈ దొంగలు ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారంటీలు అని చెప్తే మిగతా 403 గ్యారంటీలు ఎందుకు ఇయ్యరు, ఎందుకు అమలు చేయరు అనేది కూడా మనం అడగాలి ప్రతిరోజు. దానికోసం ప్రతిరోజు 2 పేజీలు చదువుతా, అది మీరు నోట్ చేసుకోరు. ప్రతిరోజు దీన్ని ఒక వీడియో కట్ చేసి పెడతా. ఏది కాంగ్రెస్ మేనిఫెస్టో మొదటి 2 పేజీల్లో ఏమున్నది ఈజీగా ప్రజలకు అర్థమైపోతుంది. అది అందుకోసమని దాన్ని తీసిన నేను.